ఈ రోజు మా సిస్టర్ మీద రివెంజ్ ప్లాన్ చేసి ఖాళీ మంచంలో కూర్చోబెట్టి కింద పడేశాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే నిద్రలేవగానే నా కంటికి ఈ రోజు మా సిస్టర్ మీద రివెంజ్ ప్లాన్ చేసి ఖాళీ మంచంలో కూర్చోబెట్టి కింద పడేశాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే నిద్రలేవగానే నా కంటికి మూల పడేసిన మంచం కనిపించింది అనమాట. ఆ మంచాన్ని చూడగానే నా మైండ్ లో ఒక మాత్రమైన ఐడియా వచ్చేసింది. అందుకే ముందు అర్జెంట్ గా ఆ మంచాన్ని ఆ మూల నుంచి ఈ మూల వరకు మోసుకొచ్చేసాను. అసలు అంత కష్టపడి ఆ మంచాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే ఆ మంచం రోజు ఫీల్ అవుతుంది అనమాట. నన్ను వాటం అయిపోగానే పక్కన పడేసారు, అట్లీస్ట్ నా మీద ఒక్కళ్ళు కూడా కూర్చోవట్లేదు అని. అందుకే ఇప్పుడు ఈ మంచాన్ని ముద్దుగా ముస్తాబ్ చేసి ఈ మంచం మీద మా సిస్టర్ అయితే కూర్చోబెట్టబోతున్నాను. ముందైతే ఆ మంచాన్ని కొన్ని థ్రెడ్ అయితే కోసేసాను, ఎందుకంటే కూర్చోగానే కింద పడాలి కాబట్టి. ఆ థ్రెడ్ మొత్తం కోసేసాక ఆ గ్యాప్ కనిపించకుండా దాని మీద అయితే నీట్ గా బ్లాంకెట్ కప్పేశాను. అసలు అక్కడ కూర్చుంటే కింద పడతారా లేదని చెప్పని ఒకసారి ట్రై చేశాను. దెబ్బ కాలు పైకి తల కిందకి వెళ్ళిపోయి నేల కతుక్కుపోయాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకా మంచం మీద ఒక వైపు మా పిన్నిని కూర్చోబెట్టి ఇంకో వైపు మా సిస్టర్ కోసం రెడీగా ఉంచాం అనమాట. మేడం గారు రాగానే కనీసం చూసుకోకుండా మా పిన్ని కూర్చుందని తిని కూడా కూర్చుంది. దెబ్బకు బొక్కలో పడిపోయింది. నీ గూడు చెదిరింది, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో. మీరు ఎంత కష్టపడినా సక్సెస్ రావడం లేదా? చేతికి వచ్చిన డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతుందా? అయితే మీ అదృష్టానికి ఎవరో గట్టిగా తాళం వేశారు. మీ లైఫ్ లో కష్టాలున్నాయంటే లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామి కాలానికి అధిపతి. ఆ స్వామి అనుగ్రహం లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. ఈ సీక్రెట్ ని మీ వాళ్ళందరికీ తెలిసి దెయ్యాలు దేవుడి ముందే నిలబడి వణికిపోవడం ఎక్కడైనా చూసారా? కర్ణాటకలోని గాంగాపూర్ వెళ్తే ఇవన్నీ మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. మీకు నరసింహస్వామి ఇష్టం అంటే లైక్ చేసి జై నరసింహ అని కామెంట్ చేయండి. ఈ గుడిలో అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక గాలి గట్టిగా వీస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు గాంగాపూర్ కి అంత శక్తి ఎలా వచ్చిందో తెలుసా? పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి తన ఉగ్ర రూపాన్ని శాంతింపజేసుకోవడానికి ఇక్కడున్న భీమా కృష్ణా నదుల సంగమంలోనే 7 రంగులు నీ నవ్వు. ఇవన్నీ వాటర్ బాటిల్. इटकी पूरी ठोक ठोक रखदा, डेंजर ते जानलेवा शौक रखदा। दूरी फुट दी बना के ऐ मंडीर खड़दी, डब विच भर के गलाउक रखदा। इटकी पूरी ठोक ठोक रखदा, डेंजर ते जानलेवा शौक रखदा। दूरी फुट दी बना के ऐ मंडीर खड़दी, डब विच भर के गलाउक रखदा। ओ खून नूं दलेरी रहिंदी पंप करदी लो।
ఏమిరా ఏం నేర్చుకో మీరు షాప్ లో ఏదైనా జెల్లీని కొని ఇలా క్లాత్ లో పెట్టి పిండితే దాని నుంచి ఇలా ప్లాస్టిక్ లాంటి ఐటమ్ వస్తుంది. దీన్ని తినడం వల్ల ప్రమాదమా లేదా చూడడానికి ముందు మీరు ఒక్కసారైనా జెల్లీ తినుంటే వీడియోకి లైక్ చేయండి. మనం ఇక్కడ చూసే ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఒక జెల్లిటిన్ అంట. లైక్ చేయండి. మనం ఇక్కడ చూసే ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఒక జెల్లిటిన్ అంట. సో దీన్ని మనం తినడం వల్ల ఏమీ కాదు, కంప్లీట్లీ సేఫ్. మీరు షాప్ లో ఏదైనా क्या तुम्हें ऐसा लगता है ये सारे यूट्यूबर टॉप अप करके और पैसा बर्बाद करके इतने सारे बंडल और ग्लूवॉल निकालते हैं? तो भाई तुम गलत हो। वो सब इस ऐप से लाते हैं और वो भी सब कुछ फ्री में। और जैसे ही तुम प्ले स्टोर से इस ऐप को डाउनलोड करके ओपन करते हो, यहाँ तुम्हें बंडल, ग्लूवॉल, इमोट सब कुछ देखने को मिल जाएगा। देखो मैंने यहाँ पे क्लिक किया और मुझे ये सारे ग्लूवॉल देखने को मिल गए। और इस वाले ग्लूवॉल पे मैंने क्लिक किया, यहाँ पे मैंने अपनी UID डाली और तुम ये प्रूफ देख लो, ये वाला रिवॉर्ड मेरी ID में भी आ गया। ये ऐप प्ले स्टोर से रिमूव ना हो जाए उससे पहले तुम भी जाओ रिवॉर्ड। 1 2 3 యాక్షన్ డైలాగ్ చెప్పరా డైలాగ్ చెప్పు 1 నా లెక్కనే మీరు కూడా మహా ముదురులు తయారైతారు కదా. మొన్న ఎవరో కమెంట్ చేసారు, అక్క కేక్ మీద చెర్రీ ఉంటది కదా దాంట్లో నుంచి ప్లాంట్ పెంచకపోయినావు అని చెప్పేసి అన్నారు. అండ్ గైస్ నేను బేకరీలో కేక్ తినక మస్తు ఇయర్స్ అయిపోతుంది అనమాట. మొన్న ఒక బేకరీకి పోయినప్పుడు పైనాపిల్ పేస్ట్రీ కనిపించింది, సరే తినక కూడా చాలా రోజులు అవుతుంది. అండ్ చెర్రీ ఆన్ టాప్ ఉన్నదే కావాలి మనకి అని చెప్పేసి అక్కడ వెతికి తీసుకున్నాం అనమాట. అయితే ఇది ఏం చేసామంటే ఆ కేక్ అయితే తిన్నా కానీ దీని లోపల ఉన్న ఈ చెర్రీ సీడ్ ఏదైతే ఉందో అది తీసేసి మంచిగా వాష్ చేసిన. అండ్ ఈ చెర్రీ సీడ్స్ ని పిట్ చేయాలి గైస్, అంటే దాని లోపల ఒక చిన్నది ఉంటుంది మళ్ళీ సీడ్. సో ఈ షెల్ ని బ్రేక్ చేసేసి నేను మంచిగా డైరెక్ట్ సాయిల్లో పెట్టకుండా దీన్ని ఏం చేసినాం తెలుసా, ఒక బాక్స్ తీసుకున్నాను నేను. తీసుకొని ఒక టిష్యూ వేసిన, దాంట్లో టిష్యూ వేసేసి సినమన్ పౌడర్ వేస్తున్నా. దీంట్లో సినమన్ పౌడర్ ఎందుకు వేస్తున్నా అంటే దీనికి ఏమైనా ఫంగస్ గిట్లా ఏం రాకుండా ఉండడానికి సినమన్ పౌడర్ హెల్ప్ చేస్తుంది. సినమన్ అంటే దాల్చిన చెక్క పొడి. సో ఇది తీసుకుపోయి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవి ఒక 4 వీక్స్ ఉంచాలంట ఫ్రిడ్జ్లో. దాంట్లోనే రూట్ పెరుగుతుందంట, చూడాలిగా. అండ్ ఈ చెర్రీ పైన ఉన్న తోలు ఉంటుంది కదా అది మట్టిలో పెట్టేసి వదిలేసిన. నా లెక్కనే మీరు కూడా మహా గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? ఈ రోజు మనం కూడా డేంజరస్ ఫుడ్ ట్రై చేయబోతున్నాం. అంటే దీన్ని చిన్నపిల్లలు అసలు తినకూడదు. ఫస్ట్ మనం ట్రై చేయబోయేది వచ్చేసి సామాన్య గడ్డి అనమాట. అంటే ఇది చూడడానికి అలా ఉంది కానీ సామాన్య గడ్డి కాదు. ఇది వచ్చేసి ఒక తినబడ్డాడు దీంట్లో చందబడిలాగే ఉంది. నెక్స్ట్ మనం ట్రై చేయబోయేది హ్యాండ్ శానిటైజర్ అనమాట. ఇదైతే చూడడానికి శానిటైజర్ ఉంది, బట్ ఇది కూడా తినబడ్డాడు. లోపల ఫ్లూయిడ్ వస్తుంది, దాంట్లో కొంచెం ఉసిరిగానే ఉంది. ఫైనల్ మనం టెస్ట్ చేయబోయేది హ్యూమన్ అనమాట. ఇదైతే చూడడానికి కొంచెం మనిషి గడ్డలానే ఉంది కదా. దీన్ని ఓపెన్ చేయగానే లోపల మనకి కన్ను లాంటి పదార్థం ఉంటుంది. ఇదైతే మెత్తగా బబుల్ గానే ఉంది, అండ్ దీని టేస్ట్ కూడా మనిషి గడ్డలానే ఉంది. సో ఈ రోజు మనం కూడా उठ के यार बुड्ढा। अरे ये क्या हो गया? अरे मेरी बीबी कसम मर गई, जीती जागती बीबी को मैंने कुचल दिया क्या? अरे नहीं, ओए माँ मेरे पिछवाड़े में भी गोली लग गई, लगता है मैं भी मर जाऊंगा। ओए मैं तो मर गया, लग गया 440 वोल्ट। अरे छूने से तेरे ये कैसे लगा नहीं पता, लेकिन लग गया। चलो चलते हैं दोस्तों, मुझे गन मिल चुकी है, मेरी दर्दनाक गन मिल गई। मुझे तिजोरी की ముళ్ళే ఉన్ కైల ఐఫోన్ సెల్లే ఉన్న పాతాలే కొంచెం జిల్లే పింగి నిగిరికే 2 3 4 4 5 5 5 6 7 8 8 8 8 8 9 9 9 9 Oh my god, clowny. నా లెక్కల నేనుంటే లెక్క రాక నువ్వుంటే
Still spending your ad budget reaching the wrong audience? You don't need more reach. సిగ్గు ఎక్కువ లేదా మీకు? అమ్మా నాన్న నందు నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను కాదు, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. అయినా నువ్వు చేసేవి నాకు నచ్చట్లేదు. అంత నచ్చినప్పుడు నాతో ఎందుకుంటున్నారు? బుద్ధి తక్కువై ఉంటున్నా. సేమ్ ఫీలింగ్. ఇవే తగ్గించుకోమని చెప్తున్నా. నేను తగ్గించుకుంటున్నా, మీరు కూడా తగ్గించుకోవాలి. మాటకు మాట సమాధానం చెప్తావు. హా ఏంటి నాపైకి చేయలేపుతారా? ఇక నేను ఇంట్లో ఉండనే వెళ్ళిపోతా. సరే పో. పో. అయ్యో గట్టిగా అరిచి తప్పు చేశానా? తను ఎక్కడి వరకు వెళ్ళిందో ఏమో, వెళ్ళి భాష తీసుకొద్దాం. సారీ నందు. పక్కకి జరుగు. బస్సులో వెళ్దామంటే ఆధార్ కార్డ్ మర్చిపోయినా. నందు నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను కాదు, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. అరే అన్నయ్య ఫోన్ చేస్తున్నాడే. హలో పండు. హలో అన్నయ్య. రేపు నీ బర్త్డే కదరా, నేను ఇంటికి వస్తున్నాను. అవునా అన్నయ్య? నిజమా? నిజం రా. ఎవరమ్మా ఫోన్లో? నాన్న అన్నయ్య ఫోన్ చేశాడు. హలో. నాన్న రేపు ఇంటికి వస్తున్నాను. అవునా నాన్న, రేపు వస్తున్నావా? సరేరా. చాలా రోజుల తర్వాత మా వాళ్ళని కలవబోతున్నాను. చెల్లి ఏం చేస్తుంది? ఎవరో చెప్పుకో చూద్దాం. అన్నయ్య అది నువ్వే కదా? ఇవాళ నీ బర్త్డే కదరా, అందుకని నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా. నాన్న నేను వచ్చేసావా నాన్న? ఏమైందన్నా, నీకు కూడా అన్నయ్య వచ్చినట్టు అనిపించిందా? అవును నాన్న. మీ అబ్బాయి తన ప్రాణాలు అడ్డం పెట్టి మన దేశాన్ని కాపాడాడు. గైస్ వీడియో నచ్చితే లైక్ చేసి జై జవాన్ అని కామెంట్ చేయండి. ఏంటి మరి ఇంత చలిగా ఉంది? ఇప్పుడు ఎవరు వచ్చారు? వస్తున్నా. మీ అన్నయ్య దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేసి వీరమరణం పొందారు. అన్నయ్య నీకు ఇలా అవుతుందని కల్లో కూడా ఊహించలేదు. జై హింద్. ఏంటిదంతా కలనా? నిజం అనుకున్నానే. ఆ కళ మాత్రం నిజం అస్సలు అవ్వకూడదు. అన్నయ్య. తమ్ముడు నేను వచ్చేసాను రా. తమ్ముడు నీకు మాట ఇస్తున్నాను రా, నేను మళ్ళీ తిరిగి వస్తానని. సరే అన్నయ్య. గైస్ మీకు కూడా మీ అన్నయ్య ఇష్టమైతే ఐ లవ్ యూ బ్రదర్ అని కామెంట్ చేయండి. ఎవరు నువ్వు? ఈ బార్డర్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? అన్న మా అన్న జవాన్ మహేష్ ఆర్మీ బట్టలు ఇవ్వరా?
జవాన్ మహేషా? జవాన్ మహేష్ మొన్నటి కాల్పుల్లోనే 10 మంది ఉగ్రవాదులను చంపి వీరమరణం పొందారు కదా, అతని తమ్ముడు ఆయనే. ఇక్కడ మా కెప్టెన్ దగ్గరికి వెళ్ళేసిస్తా. సరే అన్న. కెప్టెన్, మన సోల్జర్ మహేష్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. అవునా, ఎందుకు వచ్చాడు? సోల్జర్ మహేష్ ది తన యూనిఫామ్ అడుగుతున్నాడు, ఇవ్వమంటారా? ఇవ్వండి. నేను కూడా మా అన్నలాగా జవాన్ ఎత్తా, నేను జవాన్ ఎత్తా. ఇదిగో మీ అన్న యూనిఫామ్ తీసుకొని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడ చాలా ప్రమాదం. జెండా అది మన భారతదేశపు జెండా. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా అన్న డోర్ ఎవరు అంతగానం కొడుతున్నారు? ఇంకా అందరు అంటున్నారు మా అన్న మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చినాడు అని. అవును, నువ్వు అన్నది కరెక్టే. ఆ రోజు ఆ జెండా పైన 5 కలర్లు ఉన్నాయి. నేను కరెక్ట్ చెప్పినా కదా. జై హింద్, జై భారత్. వీడియో వస్తే అందరూ లైక్ చేయండి గాయ్స్. డోర్ ఎవరు అంతగానం కొడుతున్నారు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు? నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు అన్న. అన్న నేను దండం పెడతాను, కాలు పట్టుకుంటున్నా. ప్లీజ్ అన్న, కాపాడన్నా. కాపాడాలా? సరే సరేదా. ఇదిగో వాటర్ తాగు. ఎవరు వచ్చారనుకుంటా, ఒకసారి వెళ్ళి చూస్తా. మీ ఇంట్లోకి ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చాడా? ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. సరే, మీరు డోర్ లాక్ చేసుకుని పెట్టుకోండి, ఎందుకంటే వాడు చాలా డేంజరస్. డేంజరస్సా? ఇప్పుడే స్కూల్ పిల్లల్ని 10 మందిని చంపేసి వస్తున్నాడు. అన్నా, ఆయన వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినాడు, నేను పంపించేసిన. నువ్వు రావచ్చు. దొరికేవరా నా కొడుకు. జై హింద్ సార్. జై హింద్. థ్యాంక్ యూ. అబ్బా, ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదే. జవాన్, నువ్వు ఇక్కడేం? వీళ్ళేంది ఇంకా లేవలేరు? భవిక, మను, జల్దీ లేవండి, లేవండి, జల్దీ లేవండి, వాళ్ళ పండుగ.
और अगर आप एक बार खेलना चाहते हैं तो भाई फ्री में खेल सकते हैं। 100 रुपए साइन अप बोनस मिलेगा, उससे खेल लो। जो भी विन करोगे आप आ जाएंगे। Do you want to see your house or any other place through satellites outside the Earth? That means if there is a car, a tree, or an animal, you can see it. Just download and open this application, and see wherever you want immediately. This application is free, download and experience it and give us your feedback.